ఈరోజు మా చెట్టుకు వెళ్ళిన ఈ చిగురు మునగాకు తెంపించాను. ఇగో ఇంత వెళ్ళింది. ఇంత దీనికి సరిపడా అన్నీ తయారు చేశాను. చూడండి, ఇది మునగాకు. ఇది అన్నీ ఇక్కడ పెట్టాను. ఇందులోకి కావలసిన వస్తువులు: శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టాను, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు. ఇంతేనండి, చేసేస్తాను. చూడండి, ఇందులోకి కరివేపాకు కూడా కడిగి మంచిగా నీళ్ళు లేకుండా తడిగుడ్డ అది ఎండు గుడ్డ మీద ఆరేసి పెట్టేశాను. ఇది అది రాత్రే మంచిగా కడిగి ఆరబెట్టాను. బెజ్జాల ప్లేట్లో వేసి ఆరబెట్టాను. మంచిగా ఆరిపోయింది. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. మునగాకు కారపొడి చాలా బాగుంటుంది, చేసుకుందాం. చట్నీలు కూడా చేసుకోవచ్చు, కానీ చట్నీ చేసుకుంటే తొందరగా, ఇంత ఆకు ఎక్కువ ఉన్నది కాబట్టి పొడి చేసుకుంటే చాలా రోజులు వస్తుంది. అందుకని చేస్తున్నాను. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. తగినంత ఉప్పు, రాళ్ళు ఉప్పు తీసి పెట్టుకున్నాను, చేస్తాను. తర్వాత కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి. చిన్న 2 స్పూన్ల నూనె వేసేసాను. ఇప్పుడు శనగపప్పు వేస్తున్నా. కొద్దిగా శనగపప్పు వేగాక మినప్పప్పు వేసుకుందాం. మినప్పప్పు కూడా వేసాను. చిన్న మంట మీదనే ఉంచాను. పూర్తిగా సిమ్ము. నెమ్మదిగా వేగాక వీటిని తీసేసుకుందాం. ఇందులో కరివేపాకు, కూడా వేసేసుకుందాం. ఇది కూడా మంచిగా కడిగి ఆరబెట్టాలి. వెల్లుల్లి రెమ్మలు, సిమ్ములో ఉంది స్టవ్. ఇందులో కొంచెం చింతపండు, రుచికి తగ్గదు, బాగుంటుంది చింతపండు వేసుకుంటే. వేగిపోయింది.
దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాం. ఇందులో పక్కకు తీసుకుంటున్నాం. మిక్సీ జార్ పెద్దది ఉన్నట్టున్నది, చిన్నది చూద్దాం. ఇప్పుడు ఈ మునగ ఆకును వేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ కట్టేసాను కదా, మళ్ళీ ఆన్ చేస్తున్నాం. ఇది చాలా శరీరానికి మంచిది. ఏ, బి, సి, ఈ విటమిన్స్ అన్నీ దొరుకుతాయంట. చాలా మంచిదట. సర్వరోగ నివారణ అంటున్నారు వైద్యులు. అందుకనే చేస్తున్నాం. తినాలి రోజు కొంచెం. లేత చిగురు చాలా బాగుంది ఆకు. ఇదిగో ఇంత ఆకు ఎంత అయింది చూడండి. చాలా లేతది కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతేనండి, అయిపోయింది. ఇది మంచిగా చల్లబడ్డాక గ్రైండ్ చేసి చూపెడతా. ఇది సర్వరోగ నివారిణి అని అంటారు వైద్యులు. ఇది వాడాలి. పప్పులో వాడతాను నేను. పప్పులో వేస్తాను, పొడి చేస్తాను, చట్నీ కూడా చేసుకుంటాను. చట్నీ ఇంతేనండి. దీంట్లోనే కాసిన నీళ్ళు పోసి బాగా మెత్తగా చేసి పోను పెట్టుకుంటే అయిపోతుంది. ఇవన్నీ వేయించినవి. ఇట్లనే చట్నీ చేసుకోవచ్చు. ధనియాలు మాత్రం వేయలేదు. ఇలా వేయాలి కానీ కొంచెం పౌడర్ వేస్తా, ధనియాల పౌడర్. మనం ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా, అది వేస్తా. ఇది ఉప్పు బాగా కూడా వేయొద్దండి. ఇదిగో ఇంత ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. అయిపోయింది. తీసి దీన్ని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసాను. ఇవన్నీ ఆరాక మంచిగా పొడి చేసుకోవాలి. చిన్న గ్రైండర్లో వేసి చేసేస్తాను. ఉప్పు, గల్లుప్పు అండి. ఇది కూడా నేను చేద్దాం, లేకపోతే నీళ్ళు అవుతుంది. ఇదిగోండి, అన్నీ ఇలా చేసి ఆరబెట్టాను. ఇదిగోండి ఆరబెట్టాను. కొంచెం చల్లబడ్డాక
గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వేస్తామండి, వేసేసి గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఈ పొడి. ఇది చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి మీరు కూడా. గాజు పాత్రలో ఎత్తేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. నీళ్ళు కలపకుండా నూనెలో వేయించినవి కాబట్టి చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా